హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇంతకుముందు అంటే ఇవి కట్ చేసే కంటే ముందు నేను లైవ్ పెట్టానండి. నిన్న కూడా లైవ్ పెట్టాను. నేను అసలు ఎక్కువగా లైవ్ అనేది పెట్టాను. కాకపోతే లైవ్ పెడితే కామెంట్స్ రావడం అనేది సహజం. ఎవరెవరో వస్తారు చేస్తారు, కానీ మనం వీడియోలో ఏమైనా వల్గర్గా కనిపిస్తే చేస్తే అది వేరు విషయం. కాకపోతే ఇంకా నేను నిన్న కూడా లైవ్ చేశాను. నిన్న చేసినప్పుడు కూడా అలానే జరిగింది, ఈరోజు కూడా అలానే జరిగింది. నాకు తెలిసిన వాళ్ళు లేదో ఈ యూట్యూబర్స్ అందరు తెలిసిన వాళ్ళు ఎవరో మాత్రం కామెంట్ అయితే చేస్తున్నారండి. నా లైవ్లోకి వచ్చి వేరే వాళ్ళని వస్తాయి అని తిట్టడం, ఇంకా అలా ఇష్టం వచ్చినట్టుగా అన్నట్టు. నిన్న సాయంత్రం లైవ్ చేశాను. ఆ టైంలో వచ్చేసి శారద లైవ్లోకి వచ్చింది. శారద లైవ్లోకి వస్తే శారద తెలుసు వాళ్ళకి, శారద తెలుసు, నేను తెలుసు. శారద లైవ్లోకి ఎవరెవరు వెళ్తారో తెలుసు, నా లైవ్లోకి ఎవరెవరు వస్తారో తెలుసు, నేను ఎంతమంది లైవ్లోకి వెళ్తానో తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. నేను నిన్న కూడా తిట్టాను, నిన్నటి లైవ్లో కూడా తిట్టాను వాళ్ళని, ఇవాల్టి లైవ్లో కూడా తిట్టాను. అబద్ధం ఆడాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు నా లైవ్లోకి వచ్చి నా కామెంట్ చేసి నాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇంకా నయం, వాళ్ళు లైవ్లో లేరనమాట, అప్పుడే వెళ్ళిపోయారు. నిన్న వచ్చేసి వసే ఏదో ఫేక్ ఐడితో వసే శారద ఏం చేస్తున్నావేంటి అని ఒక కామెంట్ వచ్చింది. నేను అప్పుడే డిలీట్ చేసేసాను. చూస్తే మళ్ళీ బాధపడుతుందని చెప్పేసి తర్వాత వచ్చేసి క్లాస్ స్పీకర్ అనమాట, వాళ్ళకి డిలీట్ చేసేసాను. ఇంకా అది డిలీట్ చేస్తే అయిపోయేదానికి, ఎందుకు అనంటే ఇది ఎవరో తెలిసిన వాళ్ళే చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళందరూ ఈ యూట్యూబర్స్ అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు యూట్యూబర్స్ అందరు క్లోజ్గా అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ తెలిసిన వాళ్ళే, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఎవరో చేస్తున్నారని నాకైతే డౌట్గా ఉందన్నమాట. నిన్న సేమ్ అలానే, ఈరోజు కూడా అలాగే పర్టికులర్గా నా లైవ్లోకి వచ్చి నన్నేమైనా అంటే నేను ఏదైనా మాట్లాడతాను, కానీ వేరే వాళ్ళని నా లైవ్లోకి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే నా నుంచి వాళ్ళకి ఏంటి అంత ఇదో నాకు అర్థం కాలేదు. ఇదైతే ఎవరో తెలిసిన వాళ్ళండి, ఫేక్ ఐడీలు పెట్టేసి నిన్న ఏదో ఐడి, అసలు ఐడి కూడా అంత వల్గర్గా ఉందన్నమాట. అలా పెట్టారు ఐడి నేమ్ కూడా. అలా పెట్టేసి నిన్న శారద జస్ట్ ఇలా లైవ్లోకి వచ్చింది, 2 minutes నాతో షార్ట్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఓసే శారద ఏం చేస్తున్నావేంటి అని అనడం. ఈరోజు వచ్చేసి వెంకటలక్ష్మక్క లైవ్లోకి వచ్చింది. వెంకటలక్ష్మక్క లైవ్లోకి వస్తే అప్పుడు కూడా అలానే సిస్టర్ వచ్చింది, చాలాసేపు మాట్లాడింది. అంతసేపు చూస్తూనే ఉన్నారు వాళ్ళెవరో. తను ఇంకా వెళ్ళిపోతున్నాను బాయ్ చెప్పేసి వెళ్ళిన తర్వాత కామెంటు, వాళ్ళని ఏదైనా అనాలంటే వాళ్ళ వీడియోలో కింద వెళ్ళానండి అంటే అప్పుడు వాళ్ళు గట్టి సమాధానం ఇస్తారు కదా మీకు. కానీ నా లైవ్లో వచ్చే వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తున్నారంటే మీరెవరో పక్క వీళ్ళందరూ యూట్యూబర్స్ తెలిసిన వాళ్ళే ఉంటారనమాట. అంటే వీళ్ళందరూ వీడియోలు చూస్తున్న వాళ్ళే అయి ఉంటారు. మీకేంటి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ మీరు ఇలా చేయడం వల్ల మీకేం ఉపయోగమో నాకు అర్థం కాలేదు. కానీ మీకు నిజంగా అలా బ్యాడ్గా కామెంట్ చేయాలి, ఏదో ఒకటి అనాలంటే మీ ఒరిజినల్ ఐడితో చేయండి, మీకు ధైర్యం అనేది ఉంటే. కానీ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వచ్చారు, లైవ్లోకి వచ్చారు, నాతో ఏదైనా మాట్లాడాలి, నా గురించి లైవ్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను గట్టిగా సమాధానం. కానీ పాపం నా లైవ్లోకి వచ్చిన వాళ్ళని అలా మాట్లాడేసరికి నాకైతే లైవ్ కూడా పెట్టాలని లేదు. చూస్తాను ఇంకొకసారి వచ్చిందంటే నేను స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా డిలీట్ చేసేసాను అనమాట. మళ్ళీ అది తీసి పెట్టడం ఎందుకని తీసాను స్క్రీన్ షాట్, కానీ రాలేదు అది ఎందుకో. అలా చేస్తున్నారనమాట, తెలిసిన వాళ్ళే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అంటే ఇంతమంది వీడియోలు చూస్తారనమాట, వీళ్ళందరి వీడియోలు చూస్తూ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఎవరో ఏంటో తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. చూద్దాం ఇంకా ఇలా ఎన్ని రోజులు చేస్తారో. నేను ఎందుకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు అంటున్నానంటే, ఇంకా వేరే సిస్టర్స్ కూడా లైవ్లోకి వస్తున్నారు కదా, వాళ్ళని ఎవరిని మాట్లాడట్లేదు అనమాట. వీళ్ళిద్దరు, నిన్న శారదా సిస్టర్ని, ఈరోజు వచ్చి వెంకటలక్ష్మి సిస్టర్, అంటే వీళ్ళందరూ వీడియోలు చూస్తారు కాబట్టి అలా పేరు పెట్టి మరి ఆ విధంగా కామెంట్ చేయడం. ఐడి వచ్చేసి ఏదో తిక్కగా ఉందన్నమాట. ఇంకా నేనైతే గట్టిగా తిట్టానండి. మీకు నేను అబద్ధం ఆడాల్సిన అవసరం అయితే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నటి లైవ్ ఉంటుంది, ఇంకా నేను ఆ లైవ్ తర్వాత లైవ్ పెట్టేది చాలా కష్టం అనమాట. చూద్దాం, పెట్టి చూస్తాను, మళ్ళీ వస్తే మాత్రం ఊరుకునేది లేదనమాట. ఇంకా గట్టిగా చెప్పాల్సిందే. నేను చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చానండి. ఏదైనా మాట్లాడాలి అనాలని ఉంటే నా వీడియో కింద ఇచ్చి కామెంట్ చేయాలి, అదే లైవ్లో అయినా నా గురించి కామెంట్ చేయాలి. కానీ పక్క వాళ్ళని నా లైవ్లోకి రాకుండా చూస్తున్నారనమాట. అంటే వాళ్ళకి వచ్చిన నొప్పి ఏందో నాకు అర్థం కాలేదు. అలా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని
వచ్చి వాళ్ళని తిట్టడం, ఒసే ఒసే అనడం అలా ఏంటది అసలు కరెక్ట్ కాదు. అందుకే ఇంకా నేను ఇది లైవ్ అయితే అందరూ చూడరనమాట. లైవ్‌లో ఇలా జరిగింది కదా! లైవ్ పోస్ట్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. నేను వీడియోలో వీళ్ళ గురించి చెప్పానంటే ఆళ్ళెవరో చేసేవాళ్ళు కూడా చూస్తారు. ఖచ్చితంగా చూస్తారండి వాళ్ళు. ఆ కామెంట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కాబట్టే అలా కామెంట్ చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట మనం స్ట్రాంగ్‌గా ఉంటాము. వీళ్ళు ఏదో తిక్క పెట్టినంత మాత్రాన మనం ఆపేయమనే సంగతి వాళ్ళకి తెలియాలి కాబట్టే ఈ వీడియో చేస్తున్నానండి. నిజంగా అసలు స్క్రీన్‌షాట్ తీసి ఇక్కడ మీకు స్క్రోల్ చేయాల్సింది పెట్టాల్సింది. కానీ ఇంకా వాళ్ళు చూస్తే బాధపడిపోతారని చెప్పేసి పెట్టలేదు. నేను నిజం చెప్తున్నాను అనడానికి సాక్ష్యం నిన్నటి లైవ్‌లో నేను తిట్టిన మాటలుంటాయి, వచ్చిన మెసేజ్ ఉంటాయి. మెసేజెస్ కనిపించవు కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడినవైతే ఉన్నాయి. వాళ్ళని తిట్టిన విషయాలైతే. ఇలా ఎందుకు తయారవుతున్నారో ఏంటో కానీ చేసే వాళ్ళకి కూడా భయం పుడుతుందనమాట ఇలాంటివి వస్తాయని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేయలేకపోతారనమాట ఇలాంటి కామెంట్స్ వలన. ఇలాంటి వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నమాట. అన్నీ తెలిసి చేస్తున్నారని నాకైతే అర్థమవుతుంది. అన్నీ చూస్తూ చేస్తున్నారని. ఇంకా చేయండి, మీరు చేస్తూనే ఉంటారు. మేము మిమ్మల్ని తిడుతూనే ఉంటామన్నమాట. అది మాత్రం తప్పదు. ఆపేదైతే లేదనమాట. తిట్టుకుంటూ అయినా మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేయండి. ఎవరో కానీ పక్కా తెలిసిన వాళ్ళే అండి. ఆడవాళ్ళో మగవాళ్ళో నాకు తెలియదు కానీ వాళ్ళ ఛానల్స్ నా ఛానల్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి తెలిసే వాళ్ళు ఇలా ఓర్చుకోలేక ఇలా లైవ్లోకి వచ్చి ఫేక్ ఐడీలు పెట్టి వాళ్ళని తిట్టడం అలా చేస్తున్నారనమాట. ఇంకా నయం వాళ్ళు నిన్న లైవ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత పెట్టారు. అప్పుడే శారద వెళ్ళిపోయింది, ఆ కామెంట్ వచ్చింది, నేను చూసి తిట్టేసి డిలీట్ చేసేసాను. ఈరోజు కూడా అదే పరిస్థితి. వెంకటలక్ష్మి సిస్టర్ వచ్చింది, కాసేపు మాట్లాడి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నిన్నట్లాగానే సేమ్ అలాగే వల్గర్గా మాట్లాడుతూ మెసేజ్ పెట్టడం అనమాట. ఇంకా వాళ్ళు అలా పెడుతుంటే ఇంకొకసారి నా లైవ్లోకి రావాలంటే రారనమాట. అలా జరుగుతుంది. ఇంకా చూడండి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్త ఏం లేదు, గట్టిగా వార్నింగ్ ఇస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వాళ్ళు చూసారో లేదో తెలియదు కానీ నా వల్ల వాళ్ళకిద్దరికైతే చూసుంటే ఇబ్బందే కదా, మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఉండేవాళ్ళు కాదనమాట నా లైవ్లోకి. ఇంకా చూడకపోవడం నాకు ఒక ప్లస్. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అనుకోవచ్చు మేము చూడలేదు కదా అని, కానీ నిన్నటి లైవ్లో వచ్చింది, ఇవాళ లైవ్లో వచ్చిందండి. ఇవాళంటే నిన్న మొన్న 2 డేస్ లైవ్లో సేమ్ వాళ్ళే మొన్న ఒక ఐడీతో ఈరోజు ఒక ఐడీతో అలా మార్చి పెడుతున్నారనమాట. చూద్దాం, ఎవరో కనుక్కొని టైం వస్తే ఖచ్చితంగా కనుక్కొని వాళ్ళెవరో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈసారి వచ్చిందంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీస్తాను, స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.